మంది ఎట్లున్నారంటే ఎంత మేలులు చేసినా మేలులో అనుభవించుకుంటారు, మేలులు పొందుకుంటారు, కానీ మేలునకు ప్రతిగా ఏం చూపుతున్నారు? కీడు చూపుతున్నారు. కానీ చూపిన ప్రేమకు మరలా ఏం చూపుతున్నారు? ద్వేషం చూపుతున్నారు. కానీ మేలుకు బదులుగా మేలు చూపించే మనుషుడు కర్రవైపోతున్నాడు. ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో అర్థం కాని దినాలు. ఎవరు నమ్మితే మా జీవితాలు బాగుపడితే, ఎవరు నమ్మితే మరి శాశ్వతంగా ఉంటారు, ఎవరు నమ్మితే నన్ను ద్రోహం చేయరని కొన్నిసార్లు మనుషులు నమ్ముతాం, మనుషుల మీద ప్రేమ చూపుతాం, మనుషుల మీద ప్రేమ పెంచుకుంటాం. కానీ ప్రేమించిన వారే లేదా మనమే వారి మీద అనేక మేలులు చేసిన వారే ఒకరోజు మనకు కీడు చేసి వెళ్ళిపోతారు. మనం చూపిన ప్రేమే మనకి కొన్నిసార్లు ఏమైపోతుంది? చేదు అయిపోతుంది. ఈరోజు చూడండి, యేసు ప్రభువు వారు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడా లేదా? ఈ లోకం ఏం చేసింది? దేవుణ్ణి మేలు చేసిందా? దేవుని ప్రేమించిందా? ప్రేమియలేదండి. ఎన్ని మేలులు పొందుకు బోధకుడా, ఇదిగో ఈయన కుష్ఠరోగం వచ్చింది, బాగు చేయి అంటే బాగు చేయలేదా? వాడు శత్రువా, వీడు ఇంకోడని చూడలేదు, భేదాలు చూడలేదు, కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, ఏం చూడలేదు. ఎలాంటి భేదాలు చూపుకోకుండా కుష్ఠరోగును కూడా ముట్టి బాగు చేశాడు. గుడ్డివాళ్ళు, కుంటివారు, మూగవారు, అంగహీనులు, దయ్యాలు పట్టిన వారు అందరికీ దేవుడు మేలు చేశాడు. అందరికి మేలులు చేసిన ఆఖరికి మేలు పొందిన వాళ్ళే యేసు ప్రభుకి ఏమి వేయమని అరిచారు? సిలువ వేయమని అరిచారు.